మిస్ అమ్మ. అఖిల్ ఇచ్చిన సర్ప్రైజ్ కి అనుకి మాటలు రావు. కానీ మెల్లగా తన తల దించుకుని నో అఖిల్ అని అంటుంది. నో అనేసరికి అక్కడే ఉన్న మేఘ కూడా షాక్ అవుతుంది. అఖిల్ కూడా ఫస్ట్ షాక్ అయినప్పటికీ తేరుకుని చిన్న నవ్వు నవ్వుతూ ఏంటి జోక్ చేస్తున్నావా అని అడుగుతాడు. నాకు నువ్వంటే చాలా ఇష్టం అఖిల్. నేను కూడా ఈ హాలిడేస్లో నిన్ను చాలా మిస్ అయ్యాను. నా బర్త్డేకి ఫస్ట్ విష్ చేస్తే చాలనుకున్నా కానీ నువ్వు ఇలా ప్రపోజ్ చేస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ ఐ ఎవర్ హ్యాడ్. కానీ నాకు కొంచెం టైం కావాలి అని అను అఖిల్తో చెప్తుంది. దేనికి అని అఖిల్ అడుగుతాడు. రిలేషన్షిప్కి. జస్ట్ కొంచెం టైం ఇవ్వు. ఐ నీడ్ టు క్లియర్ మై హెడ్ అని అను అంటుంది. అను అలా అనేసరికి అఖిల్ చేతిలో ఉన్న రింగ్ పాకెట్లో పెట్టి సారీరా, ఇదంతా చాలా సడన్ గా జరిగిపోయింది. నిన్ను తొందర పెట్టడం నా ఉద్దేశం కాదు. ఎంత టైం కావాలో తీసుకో, నేను వెయిట్ చేస్తాను అని అఖిల్ అనుతో చెప్తాడు. థ్యాంక్ యూ సో మచ్, నాకు తెలుసు నువ్వు అర్థం చేసుకుంటావని అని అను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంత పెద్ద డైలాగులు ఎందుకులే, ఆకలి వేస్తుంది, ఫుడ్ ఆర్డర్ చేస్తావా అని అఖిల్ అంటాడు. హో ఎస్, లెట్స్ పార్టీ అని అను తన ఫ్రెండ్స్ తో ఈవినింగ్ సరదాగా గడిపేస్తుంది. సెలబ్రేషన్స్ అంతా అయిపోయాక మేఘ అను దగ్గరికి వచ్చి టైం కావాలా నీకు ఎస్ చెప్పడానికి, అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది. అబ్బా, సడన్ గా ప్రపోజ్ చేసేసరికి నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. నేను ఎస్ చెప్పాలి అంటే నాకు కొంచెం టైం కావాలి, నేను ప్రిపేర్ అవ్వాలి అని అను మేఘతో చెప్తుంది. ఇన్ని రోజులు అఖిల్ నిన్ను ప్రపోజ్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నావు అనుకున్నా. తీరా చేశాక లవ్ లో ఉండి కూడా టైం కావాలి అంటున్నావంటే నాకే ఇంత కాలింది, అఖిల్కి ఇంకెంత కాలుంటుందో ఏంటో అని మేఘ అనుతో అంటుంది. వాడు నన్ను అర్థం చేసుకుంటున్నాడు కాబట్టి ఏమీ అనలేదు అని అను మేఘతో అంటుంది. ఈ మాటల మధ్యలో అను వాళ్ళ మ్యాక్స్ సార్ పార్టీకి వస్తారు. ఆయన రావడం చూసి కూర్చున్న వాళ్ళందరూ గుడ్ ఈవినింగ్ సార్ అంటూ లెగుస్తారు. హే కూర్చోండి, ఇక్కడ నో ఫార్మాలిటీస్ అని చెప్తూ సార్ అను దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే అను, ఇంతకీ అఖిల్ కి ఎస్ చెప్పావా అని అడుగుతారు. దెబ్బకి అను అదేమీ లేదు సార్ అంటూ మేఘా వైపు చూస్తూ ఈ విషయం కూడా చెప్పేశావా ఆయనకి అన్న ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఈలోపు మేఘ మనం అక్కడికి వెళ్లి కూర్చుని మాట్లాడుకుందామా అంటూ సార్ ని నెక్స్ట్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తుంది. అలా అను బర్త్డే సెలబ్రేషన్స్ ముగుస్తాయి. సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా వస్తాయి. మళ్ళీ అఖిల్ అను మేఘ కన్నా మంచి మార్క్స్ తెచ్చుకుంటాడు. రోజులు గడుస్తాయి. కానీ అను అఖిల్ ని టైం కావాలి అని అడిగిన తర్వాత అను పట్ల అఖిల్ బిహేవియర్ ఏమీ మారదు. ఆ విషయం అనుకి చాలా నచ్చుతుంది. నీకు ఆల్కహాల్ ఎప్పటి నుంచి అలవాటైంది అని అను అడుగుతుంది. ఈ హాలిడేస్ లోనే బాగా, అంటే ఏదో సరదాగా స్టార్ట్ చేశా అంతే అని అఖిల్ అంటాడు. సరే రేపు కలుద్దాం, బీ సేఫ్ అని చెప్పి అను ఫోన్ పెట్టేస్తుంది. అలా మొదలవుతుంది అను అఖిల్ రిలేషన్. ఇంకా వీళ్ళిద్దరూ అప్పటి నుంచి బయటికి వెళ్తే చాలు స్టేటస్లు పెట్టడం, ఇద్దరిని ఇద్దరు ట్యాగ్ చేసుకోవడం, ఆ పోస్టుల మీద మళ్ళీ వాళ్ళే కమెంట్ల మీద కమెంట్లు పెట్టుకోవడం. వన్ ఫైన్ డే అనుకి కరిజ్మా బైక్ అంటే ఇష్టమని అఖిల్ దగ్గర ఉన్న బండి అమ్మేసి అను ఫేవరెట్ బైక్ తో తనకి సర్ప్రైజ్ ఇచ్చాడు. కొత్త బైక్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి వైజాగ్ లో లైట్ హౌస్ నుంచి భీమిలీ బీచ్ వరకు వెళ్ళని ప్లేసే లేదు. ముఖ్యంగా ఋషికొండలో ఉండే కొండమ్మ మ్యాగీ పాయింట్. క్లాస్ బంక్ కొట్టి గంటలు గంటలు మాట్లాడుకుంటూ ఆ మ్యాగీ తింటూ బతికేసేవారు. మధ్యలో అఖిల్ మ్యాచ్ ఉంది అని చెప్పేసి ఒక 3 days హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుందని అనుకి కాల్ చేసి మ్యాచ్ కోసం 3 days హైదరాబాద్ వెళ్తున్నా, నీకేమన్నా కావాలా అక్కడి నుంచి అని అడిగాడు. చార్మినార్ దగ్గర నుంచి గాజులు తప్ప ఇంకేదైనా ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, మా క్లాస్ వాళ్ళందరూ ఒక షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నారు, దానిలో హీరోయిన్ గా నేను చేస్తే చాలా బాగుంటుంది అని అందరూ ఫీల్ అవుతున్నారు అని అను అఖిల్ తో అంటుంది. నువ్వు ఆల్రెడీ హీరోయినే కదా, చేసే ఇంకా, దానికి నా పర్మిషన్ ఎందుకు అని అఖిల్ అనుతో అంటాడు. నేను ఎస్ చెప్పేశా ఆల్రెడీ, నెక్స్ట్ 2 days నేను కూడా షూట్ లో ఉంటా అని చెప్పబోయా. యాక్చువల్లీ నువ్వు వచ్చేసరికి కంప్లీట్ అయిపోతుందిలే ఈ ఫిలిం అని అను అంటుంది. సరే బాగా చెయ్యు, ఫొటోస్ పెడుతూ ఉండు, జాగ్రత్త అని అఖిల్ ఫోన్ పెట్టేస్తాడు. అను నెక్స్ట్ డే షూట్ స్టార్ట్ అయ్యాక అఖిల్ కి మెసేజ్ చేస్తుంది. కానీ అఖిల్ దగ్గర నుంచి రిప్లై రాదు. పోన్లే బిజీగా ఉన్నాడేమో అనుకుని నెక్స్ట్ 2 days కూడా అను అఖిల్ ని అంత డిస్టర్బ్ చేయదు. షూట్ కంప్లీట్ అయిపోయే రోజు మేఘ అక్కడికి వాళ్ళ మ్యాథ్స్ సార్ తో వచ్చి
హలో హీరోయిన్ గారు, నేను గుర్తున్నానా? నన్ను మేఘా అని అంటారు అని అనుని ఆట పట్టిస్తుంది. ఈలోపు సార్ కి కాల్ వచ్చి పక్కకి వెళ్తారు. మేఘా అన్నదానికి అను, ఇందాకటి వరకు నీకే మెసేజ్ చేస్తూ ఉన్నా కదా అని మేఘాతో అంటుంది. మెసేజెస్ చేస్తున్నావు గానీ కనిపించడం మాత్రం అయితే క్లాస్ లో లేకపోతే FBలో అఖిల్ పెట్టే ఫొటోస్ లో కనిపిస్తున్నావు అని మేఘా అంటుంది. ఇది నన్ను వేసుకోవడానికే వచ్చింది, మనమే టాపిక్ డైవర్ట్ చేయాలి అని అను మనసులో అనుకుంటూ, ఏంటి మీ సార్తో వచ్చావు అని మేఘాని అడుగుతుంది. మీరే కాదు, ఇప్పుడు మేము కూడా లవర్సే. మొన్నే నేను ప్రపోజ్ చేస్తే ఆయన ఒప్పుకున్నారు అని మేఘా అనుతో చెప్తుంది. మరి కాలేజ్లో ఎవరైనా చూస్తే అని అను అడుగుతుంది. ఇప్పుడు వేరే కాలేజ్లో జాయిన్ అయ్యారు, మన కాలేజ్ మానేసి 3 months అవుతుంది అని మేఘా చెప్తుంది. ఏంటి ఇదంతా నీకోసమే అని అను అంటుంది. ఒక రకంగా నా కోసమే అని మేఘా చెప్తుంది. విషయం తెలిసాక అను సార్ దగ్గరికి వెళ్లి, కంగ్రాట్స్ సార్, ఆల్ ద బెస్ట్, మా మేఘాని మీరే ఎలా అయినా అన్ని సబ్జెక్ట్స్ లో పాస్ అయ్యేలా చూడాలి అని జోక్ చేస్తుంది. ఇంతకీ మీ హీరో ఎక్కడా అని సార్ అనుని అడుగుతారు. హైదరాబాద్ లో ఏదో క్రికెట్ మ్యాచ్ ఉంటే వెళ్ళాడు అని అను చెప్తుంది. ప్రైవేట్ మ్యాచా అని సార్ అడుగుతారు. కాదు, కాలేజ్ వాళ్ళే పంపారు అని అను చెప్తుంది. అవునా, మరి అదేంటి? ఇందాకే మీ కాలేజ్ క్రికెట్ టీం ని కలిశాను, వాళ్ళు ఎవరు ఇప్పుడు హైదరాబాద్ మ్యాచ్ గురించి నాకేం మెన్షన్ చేయలేదు అని సార్ అనుతో చెప్తారు. అయితే ప్రైవేట్ మ్యాచ్ అనేమో అని అను సార్తో అంటుంది. సరే, ఇంక మేము వెళ్తాం, రేపు కాలేజ్లో కలుద్దాం అని మేఘా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళాక అను అఖిల్ ఎక్కడున్నాడో తెలుసుకుందామని తనకి కాల్ చేస్తుంది. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. లెక్క ప్రకారం హైదరాబాద్ నుంచి రేపు వస్తాడు కదా, అప్పుడు మాట్లాడదాం అనుకుంటూ అను కూడా తన షూట్ కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అఖిల్ నుంచి అనుకి కాల్ వస్తుంది. అను కాల్ ఎత్తగానే, సారీరా, ఈ 3 days ఫోన్ వాడలేదు, ఒక పక్క ప్రాక్టీస్, ఇంకో పక్క మ్యాచ్, ఫుల్ బిజీ అయిపోయాను అని అఖిల్ అనుతో చెప్తాడు. సరే, ఈవినింగ్ బీచ్ లో కలుద్దాం అని అను అంటుంది. ఇంతకీ నీ షార్ట్ ఫిల్మ్ ఎలా అయింది అని అఖిల్ అడిగేలోపు అను ఫోన్ పెట్టేస్తుంది. ఈవినింగ్ అయ్యేసరికి అను, మేఘా ఇద్దరు బీచ్ రోడ్ లో అఖిల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అఖిల్ వచ్చి, ఏది మా రౌడీ పాప హీరోయిన్ అయిపోయింది అని అనుని పలకరిస్తాడు. అను వెంటనే లేచి నుంచుని, హైదరాబాద్ కి మ్యాచ్ కోసం అయితే నువ్వు వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళావు అని అఖిల్ని అడుగుతుంది. నా స్కూల్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అయ్యింది, సడన్ గా హైదరాబాద్ కి వెళ్తా అంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియక మ్యాచ్ అని అబద్ధం చెప్పా అని అఖిల్ అనుతో అంటాడు. నేను షార్ట్ ఫిల్మ్ లో చేస్తున్నా అంటే నువ్వు ఎంత కూల్ గా రియాక్ట్ అయ్యావో నేను కూడా హైదరాబాద్ వెళ్తున్నావని చెప్పగానే అంతే కూల్ గా రియాక్ట్ అయ్యేదాన్ని. దయచేసి ఇంకెప్పుడు నాతో అబద్ధం చెప్పకు, అది ఒక్కటి నాకు అస్సలు నచ్చదు అని అను చెప్తుంది. సారీ, ఇంకెప్పుడు ఇలా చేయను, ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ అబద్ధం అవుతుంది అని అఖిల్ అంటాడు. థ్యాంక్స్, ఇంకా మేము వెళ్తాం అని చెప్పి అను, మేఘా ఇద్దరు బీచ్ రోడ్ నుంచి ఇంటికి స్టార్ట్ అవుతారు. వెళ్లే దారిలో మేఘా, అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది, ఫ్రెండ్స్ ని కలిసి వస్తా అంటే అయిపోతుంది కదా అని అనుతో అంటుంది. ఏదో దాస్తున్నాడు, యాక్చువల్లీ నాకు తెలిసి ఈ 3 days తాగుతూనే ఉండుంటాడు, అందుకే అబద్ధం చెప్పాడేమో అనిపిస్తుంది అని అను అంటుంది. ఏం చేశాడో ఎలా తెలుసుకోవడం అని మేఘా అడుగుతుంది. ఈసారికి వదిలేస్తాను, దీనిని పెద్దది చేస్తే నాకే మెంటల్ పీస్ ఉండదు అని అను అంటుంది. అమ్మాయిలందరూ నీలా ఆలోచిస్తే అసలు గొడవలే అవ్వవు. అవును, ఇంతకీ నెక్స్ట్ వీక్ వ్యాలంటైన్స్ డే కదా, అఖిల్కి ఏమిస్తున్నావు అని మేఘా అనుని అడుగుతుంది. కదా, నేను ఇంకా ఏం ఆలోచించలే, బాగా ఆలోచించి ఒక డెసిషన్కి వస్తా అని అను చెప్తుంది. నేనైతే సార్ కి వాచ్ ఇద్దామనుకుంటున్నా అని మేఘా అనుతో చెప్తుంది. అది కాదు, రేపు మీ ఇద్దరికి పెళ్ళయ్యాక కూడా నువ్వు ఆయన్ని సార్ అనే పిలుస్తావా అని అను జోక్ చేస్తుంది. నేను పేరు పెట్టే పిలుస్తా, కానీ నువ్వు మాత్రం సార్ అనే పిలు అని మేఘా చెప్తుంది. సరే, మీ ఇల్లు వచ్చింది, దిగి వెళ్ళు, బాయ్ అని చెప్పి అను అక్కడి నుంచి వెళ్తుంది. ఈ వ్యాలంటైన్స్ డే అనుకి చాలా స్పెషల్, ఎందుకంటే అఖిల్ కి ఎస్ చెప్పాక వచ్చే ఫస్ట్ వ్యాలంటైన్స్ డే. సో తన స్వీట్ హార్ట్ కి ఒక మెమరబుల్ గిఫ్ట్ ఇద్దామని ఏమివ్వాలో తెలియక తెగ రీసెర్చ్ చేస్తుంది. ఈలోపు అను యాక్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్ కూడా రిలీజ్ అయ్యి కాలేజ్ లో ఆ షార్ట్ ఫిల్మ్ ఒక హాట్ టాపిక్ గా మారుతుంది. ఇంతలో వ్యాలంటైన్స్ డే వస్తుంది. ఆ రోజు ఈవినింగ్ అను, అఖిల్, మేఘా తన బాయ్ ఫ్రెండ్, అదే మన మ్యాక్స్ సార్, బయట కలుద్దామని ప్లాన్ వేసుకుంటారు. అనుకున్నట్టు
అను, మేఘా వాళ్ళ సార్ వీళ్ళ ముగ్గురు టైంకి వస్తారు గాని అఖిల్ లేట్ అవుతాడు. అప్పుడు మేఘా ఇంతకీ నాకేం తీసుకున్నారు అని వాళ్ళ సార్ని అడుగుతుంది. దానికి రివర్స్ లో మన మ్యాథ్స్ సార్ నువ్వు ఏం తీసుకున్నావో ముందు చెప్పు అని మేఘాతో అంటారు. ముందు మీరే చెప్పండి అని మేఘా అంటుంది. ఇది ఇలా తేలేలా లేదని అనుకి అర్థమై ఒక పని చేస్తారా, కళ్ళు మూసుకుని ఇద్దరికి గిఫ్ట్స్ ఇవ్వండి అని వాళ్ళిద్దరికి చెప్తుంది. అను అలా అన్న తర్వాత మేఘా అండ్ వాళ్ళ మ్యాథ్స్ సార్ ఇద్దరూ కళ్ళు మూసుకుని గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఓపెన్ చేసి చూస్తే 2 వాచ్లే. ఆ గిఫ్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇద్దరికి సేమ్ థాట్ వచ్చింది అని నవ్వుకుంటారు. ఇంకా నయం సేమ్ వాచ్ కాదు అని అను జోక్ వేసేసరికి అఖిల్ ఒక పెద్ద రెడ్ కలర్ టెడ్డీబేర్ పట్టుకుని వస్తాడు. అది అఖిల్ ఉన్నంత హైట్ ఉన్న టెడ్డీబేర్. అఖిల్ తీసుకొచ్చిన గిఫ్ట్ చూసిన తర్వాత అను చాలా సర్ప్రైజ్ అవుతుంది. చాలా బాగుంది, థ్యాంక్ యూ. ఇంతకీ దీనిని ఇంటికి ఎలా తీసుకెళ్లాలి అని అను అఖిల్ని అడిగింది. మేఘా ఇచ్చింది అని చెప్పి ఆటోలో తీసుకెళ్లిపో అని అఖిల్ అంటాడు. అందుకే మళ్ళా సింపుల్ గిఫ్ట్స్ ఇస్తే ఇంట్లో ఏం చెప్పాలి అన్న టెన్షన్ ఉండదు అని మేఘా వాళ్ళతో అంటుంది. అప్పుడు మెల్లగా అను వెనకాల నుంచి తీసి అఖిల్ కోసం తెచ్చిన గిఫ్ట్ తనకిస్తుంది. గిఫ్ట్ చూసిన తర్వాత ఏంటిది అని అఖిల్ అనుని అడుగుతాడు. ఓపెన్ చెయ్యు అని అను అంటుంది. ఓపెన్ చేసి చూస్తే అది క్రికెట్ బ్యాట్. వావ్, ఇంత కాస్ట్లీ బ్యాట్ ఎలా కొన్నావు అని అఖిల్ అనుని అడుగుతాడు. నీకు నచ్చిందా అని అను అంటుంది. ఏం మాట్లాడుతున్నావు, నచ్చడమా, అద్దరిపోయింది, థ్యాంక్ యూ సో మచ్ రా, కానీ ఎలా కొన్నావు చెప్పు అని అఖిల్ అంటాడు. నీకు ఇంతకన్నా ఇంపార్టెంట్ న్యూస్ ఇంకొకటి చెప్పాలి అని అను అంటుంది. ఏంటి, అప్పుడే నీకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారా అని అఖిల్ జోక్ చేస్తాడు. ఈ 3rd ఇయర్ ఎగ్జామ్స్ అయ్యి 4th ఇయర్ కి రాగానే అదే చేస్తారు, నువ్వు అస్సలు కంగారు పడుకో అని మేఘా అఖిల్తో అంటుంది. అబ్బా మేఘా, నువ్వు కూడా ఇది వినాలి. మొన్న రిలీజ్ అయింది కదా షార్ట్ ఫిలిం, ఆ షార్ట్ ఫిలిం లో నా యాక్టింగ్ స్కిల్స్ చూసి ఇప్పుడు ఇంకో షార్ట్ ఫిలిం లో లీడ్ రోల్ కోసం నన్ను అడుగుతున్నారు అని అను చెప్తుంది. ఇంకేంటి కుమ్మే మరి అని అఖిల్ అంటాడు. ఈ ఎగ్జామ్స్ అయ్యాక హాలిడేస్ లో ఎక్కడికైనా వెళ్దామా అని సార్ అందర్నీ అడుగుతారు. ఏంటి, మీరు మాతో వస్తారా సార్ అని అను అంటుంది. అరకు వెళ్దామా అని అఖిల్ అంటాడు. అంత దూరం అయితే ఇంట్లో పంపరు అని మేఘా చెప్తుంది. క్లాస్ లో అందరం కలిపి వెళ్తున్నామని చెప్పు అని అఖిల్ అంటాడు. కరెక్టే, క్లాస్ అంతా కలిపి ప్లాన్ చేస్తే ఖచ్చితంగా పంపిస్తారు. ఎగ్జామ్స్ తర్వాత మన క్లాస్ వాళ్ళని రెచ్చగొడదాం అని అను అంటుంది. ఎంత ఎక్కువ మంది వస్తే అంత బాగుంటుంది అని అఖిల్ చెప్తాడు. సరే, ముందు ఎగ్జామ్స్ అవ్వాలి కదా, మరి ఈ ఎగ్జామ్స్ కి గ్రూప్ స్టడీస్ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేద్దామా అని మేఘా అడుగుతుంది. ఈసారి ఆ స్టడీస్ కి నేను జాయిన్ అవనమ్మా అని అఖిల్ అంటాడు. ఏ, ఎందుకు అని అను అడుగుతుంది. అఖిల్ గ్రూప్ స్టడీస్ కి ఎందుకు జాయిన్ అవనన్నాడో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మిస్ అమ్మ.